ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్ ద్వారకా మాయి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇవాల్టి మిరాకిల్ వచ్చేసి, ఒక భార్య భర్త కోసం బాబా దగ్గర వేడుకున్నారు. అదేమిటో ఇప్పుడు విని తెలుసుకుందాము. తన భర్త ప్రస్తుతం ఉన్న జాబ్లో చాలా కష్టాలు పడుతున్నాడంట. అయితే అతను అది భరించలేక వేరే కంపెనీస్లో జాబ్స్కి అప్లై చేశాడంట. ఎన్నో కంపెనీస్కి అప్లై చేస్తే తీరా ఒక్క కంపెనీ నుంచి మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పేసి కాల్ వచ్చిందంట. సరే అని ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయంట. సో అవన్నీ ఆయన ఎదుర్కోవాలి, అన్నిటినీ జయించాలని చెప్పి భార్య బాబాగారి దగ్గర వేడుకున్నారంట. ఏమనంటే, తండ్రి, మా ఆయనకి ఈ జాబ్ ఎలాగైనా రావాలి, ఇది కాకపోతే చాలా స్ట్రెస్ అవుతాడు, చాలా కష్టాల్లో ఉంటాము ఆర్థికంగా కూడా, ఎలాగైనా మా కుటుంబాన్ని నీవే కాపాడు తండ్రి అని దండం పెట్టుకున్నారంట. ఒకవేళ నా కోరిక గనుక నెరవేరిస్తే ఈ మిరాకిల్ మనతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పారు. సో అలా బాబాకి దండం పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో బాబాగారి విభూది తన నుదుటికి పెట్టి పంపించారంట. ఇంకా లక్కీగా ఎంతోమంది ఇంటర్వ్యూకి ఆ రోజు వస్తే ఇతన్ని మాత్రము సెలెక్ట్ చేశారంట. ఆ భర్త వెంటనే ఫోన్ చేసి భార్యతో చెప్పాడంట, బాబాగారి దయ వల్ల ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశాను, అంతా ఆయన దయే అనేసి భార్యకు చెప్పి బాబాని దండం పెట్టుకున్నారంట. ఇంకా ఇద్దరు దగ్గరలో ఉన్న గుడికి సాయంత్రం వెళ్ళి బాబాగారికి దర్శనం చేసుకొని థ్యాంక్స్ చెప్పుకొని ఇంటికి వచ్చారంట. విన్నారు కదండి, ఎంత చక్కటి అద్భుతమైన లీలని మన బాబాగారు ప్రదర్శించారో. ఏది కోరితే అది వాళ్ళ పిల్లలకి తప్పకుండా ఇస్తారు మన సాయినాథుడు. సో జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మీకు కూడా మీ జీవితంలో ఏవైనా అద్భుతాలు జరుగుంటే, మిరాకిల్స్ జరుగుంటే మన ఛానల్ మెయిల్ ఐడికి మీరు గనక నాకు ఈమెయిల్ చేస్తే అది నేను చదివి మన సాయి ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త లీలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.